ప్యాషనెట్ యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, రైటర్ కిరణ్ అబ్బవరం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి విచ్చేసిన మా అతిథులు సందీప్ అన్న, అలాగే కందుల దుర్గేష్ గారు అండ్ రఘురామకృష్ణ గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు వచ్చి మమ్మల్ని ఇంత హార్ట్ఫుల్గా విష్ చేయడం అన్నది చాలా ఆనందంగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. అండ్ అలాగే ఇక్కడికి వచ్చిన మీడియా వారందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి, మీడియా వాళ్ళందరికీ. అండ్ అలాగే యా అండ్ మా ఫ్యాన్స్కి అండ్ వెల్ విషర్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. 3 గంటల దగ్గర నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు, వర్షం పడినా కానీ మొత్తం అంతా. థ్యాంక్ యూ, లవ్ యూ అమ్మ, లవ్ యూ టూ. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? సూపర్. ఈ స్టేజ్ దగ్గర ఎప్పుడు కలిసినా సరే మనకు బాగా కలిసి వచ్చింది. ఫస్ట్ టైం ఎస్ఆర్ కళ్యాణ మండపంకి వచ్చాను, తర్వాత వినరో భాగ్యం విష్ణు కథకు వచ్చాను, తర్వాత ట్రైలర్ లాంచ్ ఇదే స్టేజ్ మీద జరిగింది. అన్నీ కలిసి వచ్చాయి. గుర్తుపెట్టుకోండి, చెన్నై లవ్ స్టోరీ అంతకు మించి 4 ఇంతలు కలిసి వస్తుంది. ఇప్పుడు మీరు అక్కడ కూర్చొని చెన్నై లవ్ స్టోరీ సాంగ్స్ అన్నీ ప్లే చేస్తుంటే, ఇక్కడ పెద్ద స్క్రీన్ మీద నేను ఫస్ట్ టైం సాంగ్స్ అన్నీ చూస్తుంటే నా ఇన్నర్ ఫీలింగ్ ఏం తెలుసా? అరే ఎప్పుడెప్పుడు 20 రోజులు అయిపోద్ది, 24వ తేదీ మీరందరూ ఎప్పుడెప్పుడు సినిమా చూస్తారు, ఎంతమంది కళ్ళల్లో నీళ్లు గారుతుంటాయి, ఎంతమంది మొహం మీద స్మైల్ ఉంటుంది. ఐ ప్రామిస్ యూ అండి, 20 రోజులే ఉంది. అందరికీ చెప్తున్నాను, ఇరు రాష్ట్రాలు కావచ్చు, లేకపోతే ఓవర్సీస్ కావచ్చు, ఇండియా వైడ్ ఉన్న ప్రతి ఒక్క తెలుగు వారికి అండ్ అదర్ లాంగ్వేజ్ వారికి మీరు వెండి తెర పైన మునుపెన్నడు చూడని ప్రేమ కథ చూడబోతున్నారు. చెన్నై లవ్ స్టోరీ మీరు సినిమా చూస్తున్నంతసేపు 3 గంటల పాటు తెలియకుండానే మీరు ఒక లైఫ్కి కనెక్ట్ అవుతారు. మీరు అరే మనం లవ్ చేస్తే ఎలా ఉంటుంది, నిజంగా ఒక స్వచ్ఛంగా ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది అని ఒక ఫీల్డ్లోకి వెళ్ళిపోతారు. సినిమా మాత్రం మామూలుగా చాలా ఈజీగా చెప్పేస్తూ ఉంటాం, అరే ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇన్ని రోజులు గుర్తుంటుంది, అన్ని రోజులు గుర్తుంటుందని. నేను ఇక్కడ విజయవాడ దగ్గర మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నాను, చెన్నై లవ్ స్టోరీ సినిమా థియేటర్ నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత నెలలో సంవత్సరాలు నాకు తెలియదు కానీ చాలా రోజుల పాటు గుర్తుండిపోద్ది. చాలా ఎమోషన్స్ మిమ్మల్ని అలా ఆకట్టుకుంటాయన్నమాట. అరే ఎలారా ఇది అని చెప్పి నేను అంత వెయిటింగ్ 20 డేస్లో మీరు అందరూ చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ చూడబోతున్నారు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. అలాగే మా టీం వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ముందుగా మా కో ప్రొడ్యూసర్ ధీరజ్ అన్న ఫస్ట్ మధ్యాహ్నం నాకు చాలా మంచి ఫుడ్ పెట్టాడు, అసలు చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ధీరజ్ అన్న. ముందరుండి ఇంత యాక్టివ్గా ప్రమోషన్స్ ప్రతి ఒక్క, అంటే మాకు కూడా ఒక ఎగ్జైట్మెంట్ వస్తుందన్నమాట. అరే నెక్స్ట్ ఎక్కడ ప్రమోషన్స్ పెడతారు, ఎక్కడ చేద్దాం, ఈ సినిమాని ఇంకా ఎంత వీలైనంత గట్టిగా తీసుకెళ్దాము అని చెప్పి. ఎందుకంటే వీళ్ళు వెనకుండి చేసే సపోర్ట్ వల్ల. థ్యాంక్ యూ సో మచ్ ధీరజ్ అన్న. అలాగే మా రాజేష్ గారు, నేను ఇందాక టీజర్ ప్లే అవుతుంటే సార్తో మాట్లాడుతున్నాను, వెనకాల ఉండి గ్లిమ్స్ ప్లే అవుతుంటే మన చెన్నై లవ్ స్టోరీ గ్లిమ్స్, ఆ డైలాగ్స్ అవన్నీ వింటుంటే అది మీకు బేబీ సినిమా అందరికీ చాలా బాగా నచ్చింది కదా? ఎన్నిసార్లు చూసారు అందరూ? 5-6 సార్లు చూసారా? యా, చెన్నై లవ్ స్టోరీ అంతకు మించి ఎక్కువ సార్లు చూడడానికి రెడీగా ఉండండి, ఎందుకంటే ఎమోషన్స్ ఇంకా స్ట్రాంగ్గా ఉండబోతున్నాయి. సాయిరాజ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎవ్రీథింగ్. అలాగే మా ఎస్కేఎన్ గారు, అసలు ఎస్కేఎన్ గారి గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఫ్యాన్ బేస్ చూస్తుంటే అసలు ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన స్పీచ్కి కానీ అది కల్ట్. ఇంతకుముందు బేబీ కల్ట్ సినిమా ఇచ్చారు, కల్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఈసారి చెన్నై లవ్ స్టోరీ క్లాసిక్ బ్లాక్ బస్టర్ అవుతుంది, చాలా రోజుల పాటు గుర్తుండిపోద్ది. థ్యాంక్ యూ సో మచ్ ఎస్కేఎన్ గారు ఫర్ ఆల్ ద సపోర్ట్. ఎంత ఉత్సాహంగా ఉంటారంటే ఆయన అసలు దేనికి వెనకాడట్లే. తమ్ముడు ఈ సినిమాని తీసుకెళ్ళాలి బ్రదర్, ఏదైతే అదైంది, ఎంత దూరం అయితే అంత దూరం, డబ్బులకు వెనకాడకున్నా. నేను ఇంకా అరే అన్న ఎక్కువైపోతున్నాయేమో డబ్బులు, ఇది ఇంత పెడుతున్నారేమోనంటే అస్సలు లేదు, మీరు ఎన్ని ఈవెంట్లు చేస్తారో చేయండి, ఎంతైనా మనం మంచి సినిమా తీసినప్పుడు దాన్ని ఇంకా ముందరికి తీసుకెళ్ళాలి. ఆయన ఎప్పుడు మన ఒక మాట చెప్తున్నాడు అనమాట. ఊరికే మేము అందరం ప్రమోషనల్ మీటింగ్లో కూర్చున్నప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. తమ్ముడు మనందరము
ముందు రోజు ఎగ్జామ్ రాసి ఏముందులే ముందు రోజు చదివి రేపు రాసేయచ్చు ఎగ్జామ్ అంటే జస్ట్ పాస్ అవుతాం. నెల ముందు నుంచి ప్రిపేర్ అయితేనే సినిమా మనకు ఎంత పర్సంటేజ్ 80% మించి వస్తుంది. అలాగే ముందు నుంచి మనం ప్రమోషన్ చేస్తేనే సినిమా రీచ్ అయ్యి పెద్ద బ్లాక్ బస్టర్ అవుద్దని, అందుకే నెల రోజుల నుంచి అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చెన్నై లవ్ స్టోరీ ప్రమోషన్స్ గట్టిగా చేస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఇంక 20 రోజులు ఉంది కదా, మాకు వీలైనంత తిరిగి సినిమాని ఇంకా మీకు దగ్గర అవడానికి, ఎందుకంటే ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాలని నా కోరిక. మీ అందరికీ చాలా బాగా నచ్చుతుందని మీ అందరి ఫ్యామిలీ అందరితో చూస్తే. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచి పాటలు ఇచ్చినందుకు. అలాగే మా లిరిసిస్ట్ ఆనంద్ శ్రీరామ్ గారికి, మా ఎడిటర్ సంతోష్ బ్రోకి, అండ్ పర్సనల్లీ నాకు పెద్ద స్క్రీన్ మీద ఈ విజువల్స్ అన్నీ చూస్తుంటే విశ్వాస్ భయ్ గుర్తొచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ విశ్వాస్ భయ్య. అండ్ అలాగే మా రవెన్న రాలేదు ఈరోజు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో అక్కడ బిజీగా ఉన్నారు. మీకు రవెన్న రాసిన కాన్వర్జేషన్స్ ప్రతి ఒక్క ఈవెంట్లో మళ్ళీ చెప్తూనే ఉంటాను, ఎందుకంటే అంత లవ్లో పడిపోయాను. మీరు రేపు స్క్రీన్లో చూస్తున్నప్పుడు ఆ కాన్వర్జేషన్స్కి ఇంకా అంత లవ్లో పడిపోతారు. థ్యాంక్ యూ సో మచ్ రవెన్న ఫర్ బ్యూటిఫుల్ రైటింగ్. ఇంకా మా గౌరీ ఎలా ఉంది అంత గౌరీ ఇందాక అన్నట్టు స్టీవెన్ నివి ప్రేమ కథ మీకు చాలా రోజుల పాటు గుర్తుండిపోద్ది. గౌరీ ఒకసారి మన చేద్దాం లవ్ సింబల్ అది. ఒకసారి మాతో పాటు మీరు చేయండి, ఒకసారి మేము చేసినట్టు రిపీట్ చేయండి అందరూ. ఒకసారి మాతో పాటు మీరు చేయండి, ఓకేనా? రెడీ చేయండి. ఇప్పుడు మేము చేశాం కదా, అది గుర్తుపెట్టుకోండి. సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత మీ లవర్స్తో మీరు అందరూ చేస్తారు, సరేనా? ఏం తమ్ముడు, మీకు అందరికి ఫస్ట్ లవ్ గొప్ప లేకపోతే తర్వాత వచ్చే లవ్ గొప్ప? తర్వాత వచ్చేదా? లవ్వే లేదా? అయ్యో, అలా అంటారేంటి తమ్ముడు? ఎందుకుండో చెప్పండి లవ్ అంతా. గౌరీ ప్రియానా? మరి నేనేం చేయాలి తమ్ముడు? థ్యాంక్ యూ తమ్ముడు. లవ్ యూ టూ తమ్ముడు, లవ్ యూ టూ. చాలా హ్యాపీగా ఉంది. రోజు రోజుకి మీ ప్రేమ, మీ ఎఫెక్షన్ చూస్తుంటే తెలియని ఒక రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. ఎప్పుడు అంటే నాకు ఎంతమంది హీరోలకి దక్కుతుందో తెలియదు, నేను అందుకే చెప్తుంటాను. ఎక్కడికి వెళ్ళినా సరే అన్న అనేసి మీద పడిపోతుంటే తెలియని ఒక ఫీలింగ్ ఉంటుంది. నన్ను మోర్ దెన్ ఏదో వీడి స్టార్ ఒక హీరో అనేది కాకుండా మనోడరా అని చెప్పి నా మీద పడిపోతూ ఉంటారు. అది నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎప్పుడు అది గుర్తుపెట్టుకుంటూనే ఉంటాను. మరింత మంచి సినిమాలు చేయాలి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. మీరు కిరణ్ అన్న సినిమా థియేటర్లో ఉందిరా అంటే మీరు చాలా కాన్ఫిడెంట్గా థియేటర్ లోపలికి వెళ్ళిపోవాలి, వీడు ఖచ్చితంగా మంచి సినిమా తీసింటాడు అని చెప్పి. ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ చెప్తున్నామ్మా, అవ్వ దగ్గర నుంచి తాత, అమ్మ, అక్క, అన్న, అవ్వ అందరికీ, ప్రతి ఒక్కరికి, తమ్ముడు, చెల్లెళ్ళు అందరికీ చెప్తున్నాను. చెన్నై లవ్ స్టోరీ సినిమా జూలై 24 మీరందరూ ప్రేమలో పడిపోతున్నారు. అప్పుడెప్పుడో రాజావారి రాణి గారి సినిమాలో చాలా ఇన్నోసెంట్గా చేశా. అప్పుడు రాజాలా కొంచెం ఏదో సాఫ్ట్గా క్యూట్గా అప్పుడు ఏదో చేశాను. తర్వాత ఒక 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ చెన్నై లవ్ స్టోరీలో స్టీవెన్గా మళ్ళీ కొంచెం సాఫ్ట్ క్యారెక్టర్తో మేము ముందుకు వస్తున్నాను. అదే ప్రేమ, అదే అభిమానం ఉంటుందని కోరుకుంటున్నాను. మీకు ఖచ్చితంగా స్టీవెన్ అనేవాడు చాలా బాగా నచ్చుతాడు అనుకుంటున్నాను. మాస్ అయిపోయింది, కాకేరాం మాస్ అంతా అయిపోయింది. ఈసారి చెన్నై లవ్ స్టోరీ చాలా క్లాస్ లవ్ స్టోరీతో వస్తున్నాం. మీకు చాలా బాగా నచ్చుతుంది తమ్ముడు. వెయిటింగ్, ఇంకా 20 రోజులే ఉంది, అందరూ రెడీగా ఉండండి. 20 రోజుల్లో వెండితెర పైన మునుపెన్నడూ చూడని ప్రేమ కథని మీరు చూడబోతున్నారు. అండ్ ఒకరోజు ముందుగానే జూలై 23 ప్రీమియర్స్ ఉంటాయి. మీ అందరి రెస్పాన్స్ కోసం వెయిటింగ్. విజయవాడ మళ్ళీ కలుద్దాం. సినిమాని పెద్ద హిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. థ్యాంక్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జాగ్రత్త, అందరూ జాగ్రత్తగా తిరిగి వెళ్ళండి. అందరూ ఇంట్లో వాళ్ళని అడిగానని చెప్పండి, అందరినీ, సరేనా? సరేమ్మా. థ్యాంక్ యూ అమ్మా. వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా మీడియా వారికి అందరికీ, ఇక్కడ చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నట్టున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా అందరికీ. కలుద్దాం. బాబు ఒకటి బాగున్నాడమ్మా. థ్యాంక్ యూ. ఓకే యా.
ఇది లూడో మీరు ఆడుకోండి తమ్ముడు, ఈసారి మీరు ఆడుకోండి లూడో. నాకు వినపడట్లే ఇంతమంది అరుస్తుంటే. డైలాగా? ఏ డైలాగ్ కావాలి? ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా డైలాగ్ చెప్తాను తమ్ముడు. మేము ట్రైలర్ కోసం వెయిటింగ్. నాకు తెలిసి 12తో 13తో ట్రైలర్ వస్తుంది. ట్రైలర్ వచ్చిన తర్వాత మనము మాట్లాడుకుందాం అది సరే. అండ్ అలాగే థియేటర్ యాజమాన్యానికి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత మంచి అరేంజ్మెంట్ చేసినందుకు థియేటర్ యాజమాన్యానికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా ఈవెంట్ ఇంత బాగా ఆర్గనైజ్ చేసినందుకు శ్రేయస్ మీడియా వారికి, అలాగే మా యాంకర్ గారికి అందరికీ థ్యాంక్ యూ. సరే తమ్ముడు, కలుద్దాం మళ్ళీ. 24th జూలై 24th చాలా గట్టిగా ఉండబోతుంది. 20 రోజుల్లో తెలియని మ్యాజిక్ జరగబోతుంది. జూలై 24th అందరూ వెయిట్ చేయండి. సినిమా చూసి ఎలా ఉందో మీ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తుంటాను. అందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కిరణ్ అబ్బవరం గారు. వి విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మరొక మైల్ స్టోన్ ఫిల్మ్ మీ కెరియర్లో అవ్వాలి చెన్నై లవ్ స్టోరీ అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ గైస్. 24th థియేటర్స్ లో కలుద్దాం. 23rd ప్రీమియర్స్ ఉండబోతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్.